యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు క్లస్టర్ పరిధిలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇక 5 మండలాలకు చెందిన అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు జరిగాయి. అయితే శిక్షణలో మొదటి రోజు పోషణపై, రెండో రోజు పడాయిపై ఇలా శిక్షణలను ఇచ్చారు అధికారులు. ఉంటారు వాళ్ళకి తల్లిపాల ప్రాముఖ్యత కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తల్లిపాల గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి శిశు మరణాలు తగ్గించడము మరియు శిశువులలో ఏ విధంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, వాళ్ళకు తల్లిపాలలో ఏమేమి ఉంటాయి, అలాగే సమతుల ఆహారం ఎలా అందించాలి అనే విషయాల గురించి వాళ్ళకు ఏ విధంగా చెప్పాలనే గురించి శిక్షణలో మాకు చెప్పడం జరిగింది. ఇంకా ఈసీసీ అనేది మేము 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు మా కేంద్రానికి రావడం జరుగుతుంది. వాళ్ళకంటూ ప్రతిరోజు ఒక రోజువారీ ప్రణాళికలో భాగంగా ఈసీసీని ఏ విధంగా మేము సిద్ధం చేసుకోవాలి, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆకర్షణీయంగా లెర్నింగ్ కార్నర్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ కార్నర్స్ లో ఏమేమి ఉండాలి, వాటిని పిల్లలు ఎలా ఉపయోగించాలి, వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా చేయించాలి అనేవి ఎగ్జాంపుల్స్ తో మాకు రోల్ ప్లే చేయించి మరి మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆటపాటల ద్వారా విద్య అనే కార్యక్రమాన్ని వారం వారీగా ఎలా ప్రణాళిక చేసుకోవాలి, పిల్లల్లో విద్య ఎలా బోధించాలనే అంశాలు చర్చించడం జరిగింది. రెండో రోజు కార్యక్రమంలో పోషణ్ బి అనే కార్యక్రమం జరిగింది. అంటే మొత్తం పోషకాహారం గురించి కమ్యూనిటీలో సామ్నామ్ పిల్లల్ని, అంటే సివియర్లీ అక్యూట్ మాల్నరిషన్, మోడరేట్లీ అక్యూట్ మాల్నరిషన్ అనే పిల్లలు పక్కపలుషతనంలో ఉంటారు. వీళ్ళను ఎలా మానిటరింగ్ చేయాలి, వాళ్ళను ఎలా నార్మల్ గా తీసుకురావాలనే అంశాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా పోషకాహారం అనేదే కాకుండా పోషకాహారంతో పాటు పరిసరాల పరిశుభ్రత, తర్వాత మంచినీరు అనే అంశాలపైన కూడా వాళ్ళకు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ సామ్నామ్ ని ఐడెంటిఫై చేయడం కోసం గ్రోత్ మానిటరింగ్, పెరుగుదల పర్యవేక్షణ అనేది నిర్వహించడం, ఎలా బరువు ఎత్తు తీయడం అనేది అంగన్వాడీ టీచర్లకు శిక్షణలో తెలియజేయడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళ యొక్క తెలివిని, వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలను ఎలా చేస్తున్నారు అనేది పరిశీలించడం జరిగింది. అదే